అందరికీ నమస్కారం. వెల్కమ్ టు G&L లెర్నింగ్ జోన్. ఈరోజు ఈ వీడియోలో మనం MHSRB ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2కి సంబంధించిన తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసిన ఫలితాలు ఆధారంగా నేను ఒక విశ్లేషణ అందిస్తున్నాను. ఇది పూర్తిగా నా వ్యక్తిగత అభిప్రాయంతో చేసిన విశ్లేషణ మాత్రమే. నేను అన్ని జోన్ల ఫలితాలను విశ్లేషించాను. ఈ విశ్లేషణలో ఈడబ్ల్యూఎస్ కేటగిరీని ప్రాధాన్యతంగా ఎంచుకొని దానినే ఆధారంగా తీసుకొని జోన్ వారీగా ఫలితాలను పరిశీలించాను. కాబట్టి ఈ వీడియో కేవలం ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి సంబంధించిన అభ్యర్థుల కోసం మాత్రమే తయారు చేయబడింది. సో మనకి జోన్ వన్లో చూసినట్లయితే జోన్ వన్లో ఈడబ్ల్యూఎస్ మహిళలకు హారిజంటల్ రిజర్వేషన్ ప్రకారం ఎంత మార్క్స్కి అవకాశాలు ఉన్నాయో పూర్తి విశ్లేషణ చేద్దాం. జోన్ వన్లో మొత్తం ఈడబ్ల్యూఎస్ కేటగిరీ వేకెన్సీస్ 22 ఉన్నాయి. ఇందులో 33% హారిజంటల్ రిజర్వేషన్ ప్రకారం సుమారుగా 7.33 అంటే 7 సీట్స్ మహిళల కోసం కేటాయించబడతాయి. మిగతా 15 సీట్స్ ఓపెన్ కాంపిటీషన్ ఆధారంగా మేల్ అండ్ ఫీమేల్ అందరూ పోటీ పడే అవకాశం ఉంటుంది. సెలక్షన్ లిస్ట్ ఆధారంగా ఫిమేల్ రిప్రజెంటేషన్ మనం ఎలా ఉందో చూద్దాం. సెలక్షన్ ఆధారంగా మనం చేసిన 22లో మనం అబ్జర్వేషన్ చేస్తే ఫిమేల్ క్యాండిడేట్స్ కేవలం 4 మంది మాత్రమే ఉన్నారు. సో ఇక్కడ హైలైట్ చేసిన ఎల్లో కలర్ చేసిన వాళ్ళు అంతా ఫిమేల్ క్యాండిడేట్స్ ఉన్నారు. మిగతాయి మేల్ క్యాండిడేట్స్. సో మనకి ఫిమేల్ క్యాండిడేట్స్ కేవలం 4 మాత్రమే ఉన్నారు. వాళ్ళ మార్కులు వచ్చేసరికి 77, 60, 57 అండ్ 54. కానీ రిజర్వేషన్ ప్రకారం 7 సీట్స్ మహిళలకు కేటాయించాలి కాబట్టి ఇంకా 3 సీట్స్ ఫిమేల్ కోటా ఖాళీగా ఉన్నాయి. ఈ ఖాళీలకు ఎలిజిబుల్ ఫిమేల్ క్యాండిడేట్స్ లేకపోతే ఆ సీట్స్ మేల్ క్యాండిడేట్స్కి వెళ్తాయి. దీన్ని హారిజంటల్ రిజర్వేషన్ వెకేట్ అవుతుంది అంటారు. సో స్పష్టంగా చెప్పాలంటే జోన్ వన్లో ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో 7 సీట్స్ మహిళల కోటా కింద ఉండాలి. కానీ 4 మంది మాత్రమే టాప్ 22లో ఉన్నారు కాబట్టి అంటే 3 సీట్స్ ఉమెన్ కోటా నుండి వెకేట్ అయ్యి మేల్ క్యాండిడేట్స్లోకి వెళ్తాయి. సో మార్క్స్ రేంజ్ ప్రకారం మనం అనాలిసిస్ చేసినప్పుడు జోన్ వన్లో నేను అనాలిసిస్ చేసింది టోటల్గా 51 మార్క్స్ నుంచి 88 మార్క్స్ వచ్చిన వాళ్ళది నేను లిస్ట్ గ్యాదర్ చేశాను. ఆ లిస్ట్లోనే 22 మెంబర్స్ అనేది మనకి సెలక్షన్ 22 మెంబర్స్ అనేవి దీంట్లో ఉన్నారు. ఈ 22లో ఈడబ్ల్యూఎస్ వేకెన్సీ కూడా 22 ఉన్నాయి. సో ఇవి సరిపోతుంది మనకి 22 లిస్ట్. సో దీంతో పాటు మనకి ఏంటంటే ఇక్కడ హైయెస్ట్ మార్క్స్ చూసుకుంటే హైయెస్ట్ మార్క్స్లో 88 మార్కులు హైయెస్ట్ మార్క్స్ మేల్ క్యాండిడేట్స్కి వచ్చినవి. లోయెస్ట్ మార్క్స్ వచ్చేసరికి 51 కూడా మేల్ క్యాండిడేట్స్కే వచ్చింది. ఫీమేల్ టాపర్ వచ్చేసరికి 77 అండ్ ఫీమేల్ లోయెస్ట్ సెలెక్టెడ్ వచ్చేసరికి 54. సో ఇందులో మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ డేటా ఆధారంగా మీరు ఎంహెచ్ఎస్ఆర్బి ల్యాబ్ టెక్నీషియన్ సెలక్షన్లో ఏ స్థాయిలో ఉన్నారు, ఫిమేల్ కోటా ద్వారా అవకాశం ఉందా లేదా, మెరిట్లో పోటీ చేయాలా అనే క్లారిటీ వస్తుంది. అదే జోన్ 2లోకి వెళ్ళామనుకోండి, జోన్ 2లో కూడా సేమ్. జోన్ 2లో ఈడబ్ల్యూఎస్ మహిళా హారిజంటల్ రిజర్వేషన్ విశ్లేషణకు వస్తే జోన్ 2లో మొత్తం ఈడబ్ల్యూఎస్ వర్గానికి 13 పోస్టులు ఉన్నాయి. ఈ పోస్టులపై 33% హారిజంటల్ రిజర్వేషన్ ప్రకారం సుమారు 4.33 అంటే 4 పోస్టులు మహిళలకు కేటాయించాలి. అంటే మహిళల ఎంపిక ఎలా ఉంటుందంటే మొత్తం సెలక్షన్ లిస్ట్లో కేవలం మనకి సెలక్షన్ లిస్ట్ చూసుకుంటే దీంట్లో మొత్తం టోటల్గా 50 నుంచి 86 మార్క్స్ వచ్చిన వాళ్ళు 29 మంది ఉన్నారు. సో 29 మందిలో మనకి వేకెన్సీ మాత్రం 13 పోస్టులు వేకెన్సీ ఉన్నాయి. సో దాంట్లో మనకి ఈ 29 మందిలో ఫిమేల్ కేటగిరీ వచ్చి 3 అండ్ మేల్ కేటగిరీ వచ్చేసరికి 26 మెంబర్స్ ఉన్నారు. సో మనకి మహిళల ఎంపిక స్థితి ఎలా ఉంటుందంటే మొత్తం సెలక్షన్ లిస్ట్లో కేవలం 3 మహిళలు మాత్రమే కనిపిస్తున్నారు. వీరి ర్యాంక్స్ వచ్చేసరికి 18, 19, 20 అండ్ మార్క్స్ వచ్చేసరికి 60, 59 అండ్ 59 అంటే ఇద్దరు మహిళలకు 59 మార్క్స్ వచ్చాయి. సో మరి మరి ఇప్పుడే ఈ కీలక విషయానికి వస్తే టాప్ 13 ర్యాంక్స్లోని అభ్యర్థులను పరిశీలిస్తే అందరూ మేల్ అభ్యర్థులే ఉన్నారు. ఇక్కడ హారిజంటల్ రిజర్వేషన్ అమల్లోకి వస్తుంది కాబట్టి 4 పోస్టులు మహిళల కోటాలోకి రావాలి కాబట్టి టాప్ 13లో మహిళలు లేకపోతే లో ర్యాంక్డ్ ఫిమేల్ క్యాండిడేట్స్ అయిన ర్యాంకు 18, 19, 20లను పరిగణలోకి తీసుకుంటారు. సో ఈ క్రమంలో 60, 59 మార్కులతో ఉన్న 3 మహిళలు సెలెక్ట్ అయ్యే అవకాశం పొందుతారు.
సో జోన్ 2 మార్క్స్ రేంజ్ వచ్చేసరికి హైయెస్ట్ మార్క్స్ 86, లోయెస్ట్ మార్క్స్ వచ్చేసరికి 59. ఇది హారిజంటల్ రిజర్వేషన్ వల్లనే సాధ్యమైంది. సో ఈ మూల విశ్లేషణకు వస్తే జోన్ 2లోని మొత్తం 3 మహిళలే ఎంపికయ్యారు. అవి కూడా హారిజంటల్ రిజర్వేషన్ వల్లే సాధ్యమయ్యాయి. సో నెక్స్ట్ జోన్ 3 రిజర్వేషన్ గురించి మాట్లాడుకుందాం. జోన్ 3లో ఈడబ్ల్యూఎస్ ఫీమేల్ రిజర్వేషన్ విశ్లేషణకు వస్తే ఈ జోన్లో మొత్తం 17 పోస్టులు ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి ఉన్నాయి. అందులో 33% హారిజంటల్ రిజర్వేషన్ ప్రకారం సుమారు 5.66 పోస్టులు ఫీమేల్ అభ్యర్థులకు కేటాయించాలి. అంటే కనిష్టంగా 5 లేదా గరిష్టంగా 6 పోస్టులు ఫీమేల్ అభ్యర్థులకు రావచ్చు. ఫీమేల్ అర్హుల వివరాలు ఈ జోన్లో టాప్ 42 ర్యాంకుల్లో 7 మంది ఫీమేల్ అభ్యర్థులు ఉన్నారు. వారి వివరాలకు వస్తే జోన్ 30 జోన్ 3లో మొత్తం టోటల్గా 42 మంది అభ్యర్థులు ఉన్నారు. 50 నుంచి 86 మార్క్స్ వచ్చిన వాళ్ళు. సో దాంట్లో 7 మహిళలు, 36 మంది పురుషులు ఉన్నారు. సో ఈ జోన్లో టాప్ 42 ర్యాంకులు 7 మంది ఫీమేల్ అభ్యర్థులు ఉన్నారు. వారి వివరాలకు వస్తే 72 మార్క్స్, 71, 70, 68, 61, 60 అండ్ 59 మార్క్సులు ఫీమేల్ అర్హుల మార్క్స్ రేంజ్ వచ్చేసరికి 59 నుంచి 72 ఉన్నాయి. ఫీమేల్ అభ్యర్థులకు అవకాశం ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. ఈ క్రింది మనం చెప్పిన విధంగా ఫిమేల్ ర్యాంకులకు ఎక్కువగా అవకాశం ఉంటుంది. ఆ ర్యాంకులు వచ్చేసరికి 8, 9, 12, 17, 18 అండ్ 26, 27. సో అంటే 27 అంటే 59 మార్క్స్ వచ్చే వరకు కూడా అవకాశం అనేది ఉంది ఫిమేల్ కేటగిరీలో. అంటే 33% ప్రకారం 5 పోస్టులకు వచ్చిన టాప్ 5 ర్యాంకుల్లో ఉన్న ఫిమేల్ అభ్యర్థులకు ఎంపిక అవ్వడానికి మంచి అవకాశం ఉంటుంది. మిగిలిన ఇద్దరు ర్యాంక్ 26 అండ్ 27 బోర్డు నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది. ఫైనల్ వెరిఫికేషన్, నామినేషన్ ఆధారంగా వాళ్ళని ఎంపిక చేస్తారు. హారిజంటల్ రిజర్వేషన్ అంటే ప్రతి కేటగిరీలో 33% ఫీమేల్ కోటా వర్తిస్తుంది. అర్థం చేసుకోవాలంటే ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో మొత్తం 17 పోస్టులు ఉంటే అందులో కనీసం 5-6 పోస్టులు ఫిమేల్ అభ్యర్థులకే ఇవ్వాలి. ప్రస్తుతం 72 నుంచి 67 మార్కులు ఉన్న అభ్యర్థులకు ఛాన్స్ ఎక్కువగా, 59 నుంచి 60 మార్కులు ఉన్న అభ్యర్థులు విషయంలో బోర్డు నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది. మీకు ముఖ్యమైన మీరు ఈడబ్ల్యూఎస్ ఫ్రేమ్లో అభ్యర్థి అయితే జోన్ 1, జోన్ 2, జోన్ 3లో మీ అవకాశాలు ఈ విశ్లేషణ ద్వారా అంచనా వేసుకోవచ్చు. ఖచ్చితంగా ఈ నోటిఫికేషన్, వెరిఫికేషన్ మరియు ఫైనల్ సెలక్షన్ను పూర్తిగా ఫాలో అవ్వండి. G&L లెర్నింగ్ జోన్ ప్రత్యేకత ఇలాంటి స్పష్టమైన మరియు లోతైన అనాలిసిస్ అందరూ చేయరు. కానీ మా G&L జోను మీ భవిష్యత్తు కోసం నిరంతరం శ్రమిస్తుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ మన జోన్ 4లోకి వెళ్తే జోన్ 4లోకి వచ్చి మనకి ఈడబ్ల్యూఎస్ మొత్తం ఖాళీలు హారిజంటల్ రిజర్వేషన్ ప్రకారం జోన్ 4లో ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి మొత్తం 19 ఖాళీలు ఉన్నాయి. హారిజంటల్ రిజర్వేషన్ ప్రకారం మహిళలకు 33% రిజర్వేషన్ ఉంటుంది. అంటే 6.33 అంటే సుమారుగా 6 సీట్లు మహిళల కోసం కేటాయించాలి. కానీ ఫైనల్ సెలెక్టెడ్ లిస్టులో చూస్తే మహిళలు అభ్యర్థులు ఉన్న సంఖ్య కేవలం 4 మంది మాత్రమే ఉన్నారు. దాంతో ఇంకా 2 మహిళా అభ్యర్థుల అవకాశం ఉంది అని అర్థమవుతుంది. అర్హత కలిగిన మహిళలు లేకపోతే ఈ సీట్లు హారిజంటల్ రిజర్వేషన్ ప్రకారం పురుష అభ్యర్థులకు వెళ్తాయి. అంటే మనకి హారిజంటల్ రిజర్వేషన్ ప్రకారం చూసుకుంటే హైయెస్ట్ మార్క్స్ వచ్చిన 84 మార్క్స్ వస్తాయి. లోయెస్ట్ మార్క్స్ వచ్చేసరికి 51 మార్క్స్ అనేది వస్తాయి. అదే మహిళా అభ్యర్థుల గురించి తెలియాలంటే మహిళా అభ్యర్థులకు వచ్చేసరికి 73 మార్క్స్ హైయెస్ట్ ఉన్నాయి. లోయెస్ట్ వచ్చేసరికి 63. అంటే 73 నుంచి 63కి 4 మహిళా అభ్యర్థులకు ఎంపిక అవుతారు. వీళ్ళు 73 మార్కుల అభ్యర్థిని తప్ప మిగతా ముగ్గురు అందరూ టాప్ 18 లోపలే ఉన్నారు. అంటే వీరికి హారిజంటల్ రిజర్వేషన్ లేకపోయినా మెరిట్ ఆధారంగా సెలెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. కానీ మొత్తం 6 మహిళలకు అవకాశం ఉండాలి కాబట్టి ఇంకా 2 లో స్కోర్ ఉన్న మహిళల అందుబాటులో ఉన్నట్లయితే వారిని కూడా ఫిమేల్ కోటా కిందకు ఎంపిక చేస్తారు. అయితే అలాంటి అర్హత కలిగిన మహిళలు లేకపోతే 2 సీట్లు మేల్ క్యాండిడేట్స్కి వెళ్తాయి. సో అదే మనం ఇప్పుడు జోన్ 4లో చూస్తే జోన్ 4లో మొత్తం మనకి ఎన్ని ఉన్నాయి ఇక్కడ నేను చేసిన అనాలిసిస్ ప్రకారం 51 నుంచి 84 మార్క్స్ వచ్చిన వాళ్ళు
టోటల్గా 26 మంది ఉన్నారు. సో ఆ 26 మందిలో మనకి వేకెన్సీస్ ఉన్నవి 19 వేకెన్సీసే ఉన్నాయి. అంటే ఫిమేల్ కేటగిరీ వచ్చేసరికి నలుగురు, అండ్ మేల్ కేటగిరీకి వచ్చేసరికి 22 22 వస్తాయి. సో ఇక్కడ మనకి 6 మహిళలకు అవకాశం ఉండాలి కాబట్టి ఇంకా 2 లో స్కోర్ ఉన్న మహిళలకు అందుబాటులో ఉన్నట్లు అవుతుంది. సో వారిని కూడా ఫిమేల్ కోటా కిందకి ఎంపిక చేస్తారు. అయితే అలాంటి అర్హత కలిగిన మహిళలు లేకపోతే ఆ 2 సీట్లు మేల్ క్యాండిడేట్స్కి వెళ్తాయి. ఇది హారిజంటల్ రిజర్వేషన్ సాధారణంగా జరిగే ప్రక్రియ. సో నెక్స్ట్ జోన్ 5లోకి వెళ్ళామనుకోండి. సో జోన్ 5లోకి వెళ్తే జోన్ 5లో మనకి హారిజంటల్ రిజర్వేషన్ పూర్తి విశ్లేషణకు వస్తే మొత్తం ఖాళీలు వివరాలు జోన్ 5లో మొత్తం ఈడబ్ల్యూఎస్ ఖాళీలు వచ్చేసరికి 15 ఖాళీలు ఉన్నాయి. 33% హారిజంటల్ రిజర్వేషన్ ప్రకారం మహిళలకు కనీసం 5 సీట్లు కేటాయించాలి. సో రౌండింగ్ కారణంగా ఇది 5 లేదా 6 కావచ్చు. సో ఇందులో ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో మహిళల అభ్యర్థులు మొత్తం 8 మంది ఉన్నారు. మిగిలిన 37 మంది మెయిల్ అభ్యర్థులు. సో ఆ లిస్ట్ చూస్తే మనకి టోటల్గా దీంట్లో నేను నా అనాలిసిస్ ప్రకారం 45 మంది ఉన్నారు. సో 50 నుంచి 81 మార్క్స్ వచ్చిన వాళ్ళు. సో దాంట్లో ఫిమేల్ క్యాండిడేట్స్ వచ్చేసరికి 8 మంది ఉన్నారు, అండ్ మేల్ క్యాండిడేట్స్ వచ్చేసరికి 37 ఉన్నారు. సో టోటల్ వేకెన్సీస్ వచ్చేసరికి మనకి 15 ఉన్నాయి. సో మార్క్స్ విషయానికి వస్తే ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో మహిళా అభ్యర్థులు మొత్తం 8 మంది ఉన్నారు కాబట్టి మిగిలిన 37 మంది మెయిల్ అభ్యర్థులు ఉన్నారు. సో మార్క్స్ శ్రేణిలో మనకి ఈ జోన్లో అభ్యర్థుల మార్క్స్ 81 నుంచి 50 వరకు ఉన్నాయి. 81 నుంచి 50 వరకు ఉన్నాయి. దీంట్లో ఈ జోన్లో ఈడబ్ల్యూఎస్ కోటాలో ఎంపిక అయ్యే అవకాశం ఉన్న టాప్ 15 ర్యాంక్స్ని పరిగణలోకి తీసుకుంటే మహిళా అభ్యర్థుల ర్యాంకులు మరియు మార్కులు ఇలా ఉన్నాయి. సో వాళ్ళ ర్యాంక్ వచ్చేసరికి 14 67 మార్కులు వచ్చినాయి. 67, 63, 61, 55, 53, 52 అండ్ 51, 51. సో టాప్ 15 ర్యాంకులో ఉన్న మహిళ ఒకరు మాత్రమే ఉన్నారు. అంటే ర్యాంక్ 14 వచ్చిన మహిళలు ఒకళ్ళే టాప్లో ఉన్నారు. సో అంటే డైరెక్ట్గా సెలక్షన్ ద్వారా ఆ ఒక మహిళ అభ్యర్థి మాత్రమే ఎంపిక అవుతుంది. మిగతా మహిళల ఎంపిక హారిజంటల్ రిజర్వేషన్ ఆధారంగా జరగాలి. సో హారిజంటల్ రిజర్వేషన్ ఎంపిక రీత్యా ఈ కోటాలో కనీసం 5 మంది మహిళలు ఉండాలన్న నిబంధన ప్రకారం రిమైనింగ్ మహిళల్లో టాప్ 4 మంది ఎంపిక అయ్యే అవకాశం ఉంది. సో ర్యాంకులు వచ్చేసరికి 22, 25, 35, 39 ర్యాంకుల్లో ఉన్న మహిళలుకి అవకాశం ఉంటుంది. మొత్తం ఎంపికయ్యే అవకాశం ఉన్న మహిళలు 5. సో ఒకరు డైరెక్ట్గా, 4 రిజర్వేషన్ ఆధారంగా. సో ఈ 5 స్థానాల మహిళలందరికీ ఇవ్వడానికి ప్రయత్నించబడుతుంది. అయితే ఈ మహిళలు తక్కువ మార్కులతో ఉన్నా కూడా లో మార్క్స్లో మెయిల్ అభ్యర్థులు ఉన్నంత వరకు వారికి అవకాశం దక్కుతుంది. కేవలం తక్కువ మార్కుల్లో కూడా మహిళలు లేకపోతే అప్పుడు ఆ స్థానంలో మెయిల్ అభ్యర్థులకు వెళ్తాయి. సో ఫైనల్ క్లారిటీ ఏంటంటే జోన్ 5లో హారిజంటల్ రిజర్వేషన్ కారణంగా మహిళలకు మంచి అవకాశం ఏర్పడింది. మహిళా మార్కులు కొద్దిగా తక్కువగా ఉన్న సంరక్షణ హక్కు ద్వారా వారు ఎంపిక కావచ్చు. ఇది మహిళల ప్రాతినిధ్యం పెరగడానికి సాధకారకతకు ఒక గొప్ప మార్గం అవుతుంది. సో నెక్స్ట్ వన్ వచ్చేసరికి జోన్ 6. జోన్ 6లోకి వచ్చేసరికి జోన్ 6లో మొత్తం 22 ఈడబ్ల్యూఎస్ ఉద్యోగాలు ఉన్నాయి. ఈ పోస్టులు మొత్తం 47 ర్యాంకుల మధ్య మార్కుల ఆధారంగా అభ్యర్థులను కేటాయించబడ్డాయి. అందులో మనకి మహిళలు వచ్చేసరికి దీంట్లో మహిళలు వచ్చేసరికి 20 మంది ఉన్నారు, మేల్ వచ్చేసరికి 27 మంది ఉన్నారు. అంటే టోటల్గా నా లిస్టులో 47 మంది లిస్ట్ ఉంది. దాంట్లో 50 నుంచి 85 మార్కులు వచ్చిన ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ లిస్ట్ ఉంది ఇది. సో ఈ లిస్ట్లో మనకి టోటల్గా వేకెన్సీస్ వచ్చేసరికి 22 మాత్రమే ఉన్నాయి. అంటే మహిళలు 20 మంది, పురుషులు 27 మంది. మహిళలు మొదటి నుంచి మంచి మార్కులతో సెలెక్ట్ అయ్యారు. దీంట్లో ముఖ్యంగా 85, 81, 77, 74, 69, 64, 63, 61, 60, 59, 58, 57, 56 ఇలా చాలామంది మహిళలు టాప్ మార్కులతో కనిపించారు. సో మొత్తం 22 ఉద్యోగాల్లో 33% హారిజాంటల్ రిజర్వేషన్ ప్రకారం ఈడబ్ల్యూఎస్ మహిళలకు 7.33 అంటే కనీసం 7 పోస్టులు రిజర్వేషన్ అవుతాయి. ఇప్పుడు మనం ర్యాంకింగ్ వారీగా పరిశీలిస్తే
ర్యాంకులు వచ్చేసరికి మహిళలు 85, 81, 77, 74, 69, 64, 64, 63 మార్కులు వచ్చిన వాళ్ళు మొత్తంగా మనకి సెలెక్ట్ అవుతారు. దీంట్లో మొత్తం ర్యాంక్ 1 నుంచి 20 వరకు చూడగలిగితే 8 మంది మహిళలు ఉన్నారు. అంటే హారిజంటల్ కోటా 7 పోస్టుల ప్రకారం ఈ 8 మందిలో 7 మంది మహిళలు ఖచ్చితంగా ఎంపికవుతారు. ఒకవేళ టై వస్తే మెరిట్ ప్రకారం తీసుకుంటారు. ఈ జోన్లో టాప్ మార్క్స్ వచ్చేసరికి 85, కనిష్ట మార్క్స్ వచ్చేసరికి 50, అంటే 85 నుంచి 50 మార్కులున్న అభ్యర్థులే ఈ 22 పోస్టులకు పోటీ పడ్డారు. మహిళా మార్కులు పరిధి వచ్చేసరికి హైయెస్ట్ వచ్చేసరికి 85, లోయెస్ట్ వచ్చేసరికి 50. అయితే హారిజంటల్ కోటా ద్వారా ఎంపిక అయ్యే మహిళల మార్కులు 85 నుండి 63 మధ్య ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. సంక్షిప్తంగా చెప్పాలంటే జోన్ 6లో 22 ఈడబ్ల్యూఎస్ ఉద్యోగాల్లో 7 ఉద్యోగాలు మహిళల కోటాకు కేటాయించాలి. టాప్ 20 ర్యాంకుల్లో 8 మంది మహిళలు ఉన్నారు. వారి మార్కుల రేంజ్ 85 నుంచి 63 వరకు ఉంది. అందులో ఈ 8 మందిలో కనీసం 7 మంది హారిజంటల్ కోటా ద్వారా ఉద్యోగాలు పొందే అవకాశం ఉంది. ఇంకా మిగతా 15 ఉద్యోగాలు మెరిట్ ప్రకారం మహిళలు లేకపోతే పురుషులకు ఇవ్వబడతాయి. మహిళలకు కావాల్సిన సంఖ్యలో లేని పరిస్థితిలో లో మార్క్స్ ఉన్న పురుషులకు అవకాశం అనేది వస్తుంది. నెక్స్ట్ జోన్ 7లోకి వెళ్తే జోన్ 7లో ఈడబ్ల్యూఎస్ మహిళల కోటా విశ్లేషణ. ఆ, మొత్తం ఈడబ్ల్యూఎస్ కోటా పోస్టులు వచ్చేసరికి 18 ఉన్నాయి. దీనిలో 33% హారిజంటల్ రిజర్వేషన్ ప్రకారం సుమారుగా 6 పోస్టులు మహిళలకు రిజర్వ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఈ లిస్టులోకి వస్తే జోన్ 7లో టోటల్గా నేను చేసిన లిస్టు 30 మంది ఉన్నారు. అంటే 50 నుంచి 87 మార్కులు వచ్చిన వాళ్ళు మొత్తం 30 మంది ఉన్నారు. ఆ 30 మందిలో ఫీమేల్ కేటగిరీ వచ్చేసరికి 5 అండ్ మేల్ కేటగిరీ వచ్చేసరికి 25. సో ఈ జోన్ 7లో టోటల్ వేకెన్సీస్ వచ్చేసరికి 18 ఉన్నాయి. సో ఈ 18లో మహిళల ర్యాంకులు ఎలా ఉన్నాయంటే ర్యాంక్ 5, ర్యాంక్ 7, ర్యాంక్ 8, ర్యాంక్ 11 అండ్ ర్యాంక్ 14. అంటే 76 మార్క్స్, 73, 72, 63 అండ్ 62 మార్క్స్. అంటే టాప్ 14 ర్యాంకుల్లో 5 మహిళలు ఉన్నారు. దీంతో హారిజంటల్ రిజర్వేషన్ కింద రిజర్వ్ అయ్యే 6 మహిళల పోస్టులు మొదటి 5 ఖచ్చితంగా ఈ లిస్టులోనే వచ్చే అవకాశం ఉంది. మిగిలిన ఒక పోస్టు కోసం మళ్ళీ టాప్ 30 తర్వాతలో ఉన్న ర్యాంకులను పరిశీలించాలి. హారిజంటల్ రిజర్వేషన్ ఎంపికలు ఎలా జరుగుతుందంటే హారిజంటల్ రిజర్వేషన్ ప్రకారం ముందు మహిళా అభ్యర్థులకే అవకాశం ఇస్తారు. కానీ ఒకవేళ మహిళలు అవసరమైన సంఖ్యలో లేకపోతే ఆ పోస్టులు మగవారికి జాబితాలోకి వెళ్తుంది. 5 మహిళల ర్యాంకు 14 లోపలే ఉన్నారు. 6వ మహిళ కనపడకపోతే ఆ స్థానం లో మార్క్స్లో ఉన్న పురుష అభ్యర్థికి ఇచ్చే అవకాశం ఉంటుంది. అంటే హారిజంటల్ రిజర్వేషన్లో మహిళలు లేకపోతే మగవారు కూడా ఆ కోటాలో ఎంపిక అవుతారు. ఇది హారిజంటల్ రిజర్వేషన్కి స్పష్టమైన నిబంధన. మార్క్స్ రేంజ్కి వచ్చేసరికి జోన్ 7లో టాప్ స్కోర్ వచ్చేసరికి 87 అండ్ మహిళల టాప్ స్కోర్ వచ్చేసరికి 76 అండ్ మహిళలు లీస్ట్ స్కోర్ వచ్చేసరికి 62. మహిళా మార్క్స్ రేంజ్ వచ్చేసరికి 76 నుంచి 62 మధ్యలో ఉన్నారు. ఈ స్కోర్ రేంజ్లో ఉన్న వారికి ఎంపిక అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అయితే 62 మార్క్స్ వద్ద మగవారిలో క్లస్టర్ కనిపిస్తుంది. అంటే ర్యాంక్ 12, 13, 15, 16 అందరూ 62 మార్క్స్. సో అక్కడ టై బ్రేకర్ రూల్ చాలా కీలకంగా అవుతుంది. అంటే ఎవరికి ఎక్కువ సబ్జెక్ట్ మార్క్స్ ఉన్నాయో వయసు ఇతర క్రైటీరియా ఆధారంగా ఎంపిక జరుగుతుంది. ఇలా ప్రతి జోన్ను, ప్రతి రిజర్వేషన్ను, ప్రతి ర్యాంకును ఒక్కొక్కటిగా విశ్లేషించడం చాలా కష్టమైన పని. మొత్తం డేటాను సేకరించి ప్రతి ఒక్క మహిళా అభ్యర్థికి అవకాశం ఎంత ఉందో అర్థమయ్యేలా చేయడమే మా లక్ష్యం. మేము చేస్తున్న ఈ ప్రామాణిక విశ్లేషణ మీకు ఉపయోగపడుతుందంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీ ప్రతి లైక్ మా కృషికి తిరిగి ఇచ్చిన బహుమతి లాంటిది. మీ ప్రతి షేరు ఇంకో అభ్యర్థికి ఉపయోగపడే అవకాశం. మీ ప్రతి సబ్స్క్రిప్షన్ మాతో కలిసి ముందుకు అడుగు వేసినట్లే. ఇది G&L లెర్నింగ్ జోన్ తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగ విశ్లేషణలో నిజమైన అర్థం కోసం కృషి చేస్తున్న ఛానల్. మీ అందరికీ మాకు మార్గదర్శనం. థ్యాంక్ యూ.